ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 6 వికెట్లు ఉండగానే ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా లేటుగా స్టార్ట్ అయినా కూడా 20 ఓవర్లతోనే మ్యాచ్ను స్టార్ట్ చేశారు. ఈ అద్భుత విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపు కన్ఫర్మ్ చేసుకుంది. అంతేకాకుండా నెంబర్ 1 స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం ఆ జట్టుకు కొండంత బలాన్ని ఇచ్చింది. ఇక ఈ ఓటమితో కేకేఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలను అత్యంత కష్టంగా మార్చుకుంది. ఇక మ్యాచ్ హైలైట్స్ లోకి వెళ్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్లు పిన్ అలెన్, రహానే మెరుపు స్టార్ట్ ని అందించి త్వరగా అవుట్ అయ్యారు. అయితే యంగ్ సెన్సేషన్ రఘువంశీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇక చివర్లో రింకు సింగ్ మెరుపులు మెరిపించడంతో కోల్కతా భారీ స్కోర్ చేసింది. ఇక అనంతరం లక్ష్యంలో ఆర్సీబీ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గత 2 మ్యాచ్లో వరుసగా డకౌట్ అయిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో చెలరేగిపోయాడు. 2వ ఓవర్లోనే వైభవ్ వరోరా బౌలింగ్లో వరుసగా 4 ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. కేవలం 58 బంతుల్లోనే ఐపీఎల్లో తన 9వ శతకాన్ని పూర్తి చేసిన కోహ్లీ మొత్తంగా 60 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీకి తోడు దేవదత్ పడికల్ రాణించాడు. ఇక ఈ ఇన్నింగ్స్ ద్వారా విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ చరిత్రలోనే 14,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారతీయ బ్యాటర్గా నిలిచాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ ఘనత సాధించిన 6వ బ్యాటర్గా కూడా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ ఈ మైలురాయిని అందుకున్నారు. ఇక అంతేకాకుండా ఒక ఐపీఎల్ సీజన్లో 400 కంటే ఎక్కువ పరుగులు సాధించడం కోహ్లీకి ఇది 12వసారి. ఐపీఎల్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా ఇన్ని సీజన్లో 400+ పరుగులు చేయలేదు. ఈ లిస్ట్ లో కోహ్లీ తర్వాత డేవిడ్ వార్నర్ అండ్ సురేష్ రైనా ఇద్దరు కూడా 9 సార్లు ఈ ఫీట్ ని సాధించి 2వ స్థానంలో ఉన్నారు. ఇక ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ 279 మ్యాచ్లు ఆడాడు. విరాట్ కోహ్లీ తర్వాత ధోని 278, రోహిత్ శర్మ 278 మ్యాచ్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక టీ20లో తక్కువ ఇన్నింగ్స్ లో 14,000 పరుగులను చేసిన బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ 409 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ ను సాధించాడు. కోహ్లీ తర్వాత క్రిస్ గేల్ 423 ఇన్నింగ్స్ లో 2వ ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ 9 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా బట్లర్ 7, క్రిస్ గేల్ అండ్ కేఎల్ రాహుల్ 6 సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఐపీఎల్లో మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ప్లేయర్ గా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సరసన నిలిచాడు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 21 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు. అంతేకాకుండా ఐపీఎల్లో చేసింగ్ లో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ జాస్ బట్లర్ సరసన చేరాడు. జాస్ బట్లర్ అండ్ విరాట్ కోహ్లీ చేజింగ్ లో 3 సెంచరీలు సాధించారు.